ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే నేటి నుంచి రాష్ట్రంలోని వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, తూర్పు తెలంగాణ జిల్లాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న హీట్ వేవ్ ముగియనున్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు తెలంగాణ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుందని అన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నేడు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గాలి వేగం కూడా అధికంగా ఉండవచ్చునని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే నగరవాసులకు కూడా వేడి నుంచి విముక్తి లభించనుంది. రానున్న 2 రోజుల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి జల్లులు పడే అవకాశం ఉండగా మే 6వ తేదీ నుంచి వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వర్షాలు సామాన్య ప్రజలకు ఉపశమనాన్ని కలిగించినప్పటికీ ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించారు. అటు రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరచుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇదిలా ఉండగా శనివారం రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి. నిజామాబాద్ జిల్లా మొండోరులో అత్యధికంగా 46 డిగ్రీలు నమోదైంది. మే 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్తను అందించింది.